అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. టైర్ 1 సిటీలను తలదన్నేలా ఖమ్మంలో గేమింగ్ జోన్లు, ఫుడ్ కోర్ట్ల హవా ట్రెండింగ్ ప్రస్తుతం నడుస్తోంది. అత్యాధిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆడే వర్చువల్ రియాలిటీ గేమ్స్ పట్ల ఖమ్మం నగర వాసులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు ఖమ్మం నగర వాసులంతా కూడా అటు ఫుడ్ కోర్ట్స్ వైపు, మరోవైపు గేమ్ జోన్స్ వైపే దృష్టి పరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చిన్నారులంతా కూడా వర్చువల్ రియాలిటీలో మునిగి తేలుతుంటే, పెద్దలేమో పసందైన వంటల రుచి చూస్తూ అనుభూతి చెందుతున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ఖమ్మం వరంగల్ బైపాస్ రహదారి అనుకున్నటువంటి రిట్రీట్ ఫుడ్ కోర్ట్, అదేవిధంగా ఎరైనా గేమ్ జోన్లో ఉన్నాం. మనం ప్రస్తుతం ఆ గేమ్ జోన్ నిర్వాహకులు సత్యనారాయణ కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి వింతలు, విశేషాలు, ఈ ఫుడ్ కోర్ట్ డ్రైవింగ్ యొక్క ప్రత్యేకతలను తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. ఎలా ఉన్నారు? ఓకే, ఫైన్. బిజినెస్ అంతా ఎలా నడుస్తుంది? ఓకే, చాలా బాగుంది సార్. ముందు ఈ టెక్నాలజీ, గేమ్ జోన్ గురించి, ఫుడ్ కోర్ట్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఎంత ఇన్వెస్ట్ చేశారు, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఓకే, ఈ ఆలోచన రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, గతంలో మా పిల్లల్ని తీసుకొని ఎక్కడైనా ఒక గంట 2 గంటలు రిలాక్స్ అవ్వాలని చెప్పేసి అంటే ఎక్కడ ఒక మంచి ప్లేస్ దొరికేది కాదు. ఓకే, ఒక హైదరాబాద్ లాంటి సిటీ, మెట్రోపాలిటన్ సిటీలలో పోతే కానీ ఇలాంటి ఒక దగ్గరికి పోతే ఒకే దగ్గర ఫుడ్ కోర్ట్ కానీ, తర్వాత గేమ్ జోన్ కానీ, ఒక గంట 2 గంటలు ఫ్యామిలీతో పోతే రిలాక్స్ అవ్వడానికి మంచి స్థలం ఉండేది. ఖమ్మం లాంటి సిటీలో వీళ్ళు లేవు, ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఆలోచన మా బాబు సందీప్తో మాట్లాడి, సందీప్ ప్రోత్సాహంతో ఇక్కడ మేము పెట్టాలని చెప్పేసి ఆలోచన చేసి గత నెలలో ఇక్కడ స్థాపించాము. అసలు టోటల్ స్క్వేర్ ఫీట్ ఎంత ఉంటుంది? అంటే ఫుడ్ కోర్ట్, గేమ్ జోన్ రెండు ఒకే చోట. అంటే యాక్చువల్గా మనం మాల్స్లో చూస్తూ ఉంటాం, ఒక ఫ్లోర్ మొత్తం కూడా షాపింగ్ కాంప్లెక్స్, ఒక ఫ్లోర్ మొత్తం కూడా ఫుడ్ కోర్ట్, ఒక ఫ్లోర్ మొత్తం కూడా గేమింగ్ జోన్ లాంటివి ఉంటాయి. కానీ ఒకే చోట గేమింగ్ జోన్ ఒకే వైపు, మరోవైపు ఫుడ్ కోర్ట్. ఇది ఎందుకు, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో ఏంటంటే ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒకటే బిల్డింగ్లో ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉండేది. మన దగ్గర ఏంటంటే అవకాశం ఉంది. ఇప్పుడు పెద్ద స్థలంలో విశాలంగా ఉంటుంది, కొద్దిగా వచ్చిన వాళ్ళకు కూడా రిలాక్స్గా ఉంటుంది. కాసేపు అటు ఇటు వాళ్ళు వచ్చిన ఫ్యామిలీ కానీ కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి ఆ గేమ్ జోన్లో పోయి పిల్లలు గేమ్స్ ఆడటం, వీళ్ళు పెద్దలు ఇక్కడ కావాల్సిన వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల వంటకాలు ఏది కావాలనుకుంటే అది ఒకే దగ్గర దొరకడం అని చెప్పేసి ఆ అవకాశం ఇక్కడ ఉంది పెట్టడానికి. కాబట్టి ఇంత పెద్ద స్థలంలో మీ లీజ్ తీసుకొని పెట్టామండి. ఒకవైపు స్క్రీన్ కూడా అరేంజ్ చేసినట్టున్నారు, ఒకవైపు T20 IPL ఫీవర్ నడుస్తుంది, ఒకవైపు సో చాలా మంది ఈసారి వీకెండ్స్ చాలా మంది వస్తున్నట్టున్నారు. వచ్చిన ఫ్యామిలీస్ ఏంటంటే కొద్దిసేపు ఇక్కడ ఫ్రీగా రిలాక్స్ అవ్వాలంటే ఫుడ్ తింటాం ఒకటే కాదు, తిని వెళ్ళిపోతాం. హోటల్లో పోతే తింటాం, వెళ్ళిపోతాం, బిల్ కడతాం. కానీ ఇక్కడికి వస్తే ఏంటంటే కాసేపు టైం పాస్ కావాలి. పిల్లలు ఆడుకోవడానికి పోయి పిల్లలు పోతే వీళ్ళు తిని ఖాళీ కూర్చోలేదు కాబట్టి వాళ్ళకి స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేయించాం. ఆ స్క్రీన్లో IPL గేమ్స్ కానీ, లేకుంటే IPL అవకాశం ఉన్నప్పుడు ఆ గేమ్స్, క్రికెట్ కానీ, అట్లాంటివి ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, ఏ గేమ్స్ వస్తే అవి. ఏమి లేనప్పుడు ఒక సినిమాలో లేకుంటే పాటలో ఇవి పెట్టేసి ఆ స్క్రీన్ ద్వారా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇప్పిస్తాను. ఓకే, ఫుడ్ కోర్ట్లో పానీపూరి చాలా వెరైటీస్ కూడా ఏర్పాటు చేసినట్టున్నారు ఫుడ్ కోర్ట్లో. వాళ్ళకి ఇక్కడికి వస్తే ఏది కావాలంటే అది. ఓకే, ఇంకా వీళ్ళకి ఇక్కడ పొద్దున టిఫిన్స్ కానిచ్చి రాత్రి భోజనం వరకు ఏ ఐటమ్ కావాలన్నా కూడా ఒకే దగ్గర దొరకడానికి అవకాశం ఉందండి. అంటే ఓన్లీ ఈవినింగ్ టైమ్స్ కాకుండా మార్నింగ్ నుంచి పొద్దున పూట పొద్దున లేచి టిఫిన్ కానిచ్చి రాత్రి పడుకునే డిన్నర్ వరకు ఓకే మీకు కావాల్సిన అన్ని రకాల డ్రైవ్ ఇన్ అవుతే మళ్ళీ మనం చాలా హ్యాపీగానే బయటికి రావాల్సి ఉంటుంది. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు మనం కంటిన్యూస్ గా టైం స్పెండ్ చేసేంత అవకాశం ఉందండి. ఓకే, ఒకసారి మనకి గేమింగ్ జోన్ లో చూద్దాం. గేమింగ్ జోన్ లో ఏ రకాల గేమ్స్ ఆడొచ్చు, ఎట్లాంటి వెరైటీ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి? ఎందుకంటే ప్రస్తుతం అంతా కూడా VR ట్రెండ్ నడుస్తుంది. వర్చువల్ రియాలిటీలోనే అటు యూత్ అంతా కూడా టైం స్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్నాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసే హాట్స్పాట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది గేమింగ్ జోన్ అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఖమ్మంలో రష్ వచ్చు, మనము చాలా మనకు అసలు అంచనాలకు అందని రష్ అని చెప్పుకోవాలి. కిటకిటలు ఆడుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక మార్కెట్ను తలపించే విధంగా ప్రస్తుతం అరేనా గేమ్ జోన్ ఉందని చెప్పుకోవాలి. మనం చూడొచ్చు విజువల్స్ కూడా. తల్లిదండ్రులు ఒకవైపు, చిన్నారులు మరోవైపు కేరింతలు కొడుతూ వర్చువల్ రియాలిటీని
ఫిజికల్గా మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఆడుతున్నటువంటి సందర్భం మనకు అనిపిస్తుంది. చాలా తక్కువ స్పేస్లో అయినా సరే ఆ స్పేస్ అంతా కూడా యూటిలైజ్ చేసుకుంటూ చాలా అద్భుతంగా దీన్ని డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అరేనా గేమ్ జోన్లో ఒకవైపు వర్చువల్ రియాలిటీకి సంబంధించినటువంటి గేమ్స్తో పాటు సాధారణంగా పిల్లలు చాలా చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలతో పాటు ఒక మధ్య వయసులో ఉన్నటువంటి పిల్లలు కూడా గేమ్స్ ఆడే విధంగా ఈ స్పేస్ని తీర్చిదిద్దారని చెప్పుకోవాలి. వీకెండ్స్లో ఖమ్మం నగరంలో చాలా పెద్ద ఎత్తున ప్రజానికమంతా కూడా ప్రస్తుతం ఫుడ్ కోర్ట్లు గేమింగ్ జోన్ల వైపు మలుతున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎటు చూసినా చిన్నారుల కేరింతలు తల్లిదండ్రుల ఆనందమే మనకి ఇక్కడ ఆవిష్కృతం అవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖమ్మం నగరంలో నిజానికి ఫుడ్ కోర్ట్లు అదేవిధంగా గేమింగ్ జోన్ల ట్రెండ్ అయితే నడుస్తుందని మనకు చాలా స్పష్టంగా ఈ కేరింతలు ఈ రెస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఒకవైపు స్కూల్స్ కూడా ప్రారంభమయ్యాయి, విద్యార్థులు కూడా చాలా ఒత్తిడితో ఉంటారు. సో చాలా రిలాక్స్గా ఉండే విధంగా ప్రస్తుతం ఖమ్మం నగరవాసులు ఇలా ఫుడ్ కోర్ట్ల వైపు గేమింగ్ జోన్ల వైపు మనకు వస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు అపార్ట్మెంట్లు కావడం వల్ల ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్స్ అందుబాటులో లేకపోవడంతో గేమింగ్ జోన్ల వైపు ప్రస్తుతం నగరవాసులు అంతా కూడా దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం మీకు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మార్కెట్ను కల్పించే విధంగా ప్రస్తుతం గేమింగ్ జోన్లన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెలల వయసు ఉన్నటువంటి పసిపిల్లల నుంచి దాదాపు మధ్య వయస్కులు అదేవిధంగా యూత్ కూడా వర్చువల్ రియాలిటీ గేమ్స్ వైపు దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా అద్భుతంగా అనేక సౌకర్యాల మధ్య ప్రస్తుతం అరేనా గేమ్ జోన్ను డిజైన్ చేసినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సత్యనారాయణ గారు చాలా ఆలోచించారు. చాలా తక్కువ స్పేస్లోనే ఎక్కువ సౌకర్యాలతో అద్భుతమైనటువంటి గేమింగ్ జోన్ని ప్రస్తుతం తీర్చిదిద్దారనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్యనారాయణ గారు అసలు ఎంత తీసుకుంటారు మీరు? అంటే ఒక గేమ్ ఆడడానికి కార్డ్ సిస్టమ్ ఏమైనా ఉంటుందా? సిటీలో మాల్స్ టైపు అట్లా ఏమైనా ఉంటుందా? కాంబో ప్యాక్ ఆఫర్స్ ఏమైనా ఉంటాయా? అన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే సాఫ్ట్ గేమ్ ఈ చిన్న పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకొని కింద పడినా కూడా ఏమి దెబ్బ తగలకుండా కింద మ్యాట్ కానీ పైన ఎక్కడ ఈ రాటుకు కూడా ఇది కాకుండా పిల్లలకి కావాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని వాళ్ళకి ఏంటంటే ఒక గంటకు 200 రూపాయలు ఛార్జ్ చేస్తామండి. వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఆ సాఫ్ట్ గేమ్ ఇక్కడ నుంచి పూర్తిగా అక్కడ వరకు అవన్నీ ఆడుకోవచ్చు. ఆడుకున్న దానికి ఏంటంటే మేము 200 రూపీస్ ఛార్జ్ చేస్తామండి. ఓకే, ఇవి వచ్చి ఆర్కిడ్ గేమ్స్. ఓన్లీ ఒక గేమ్ ఒక కాయిన్ వేస్తే ఒక గేమ్ ఇది అవుతుంది. ఆ గేమ్కి వచ్చేసి 60 రూపాయలు ఒక గేమ్ దానికి చేస్తుంది. వర్చువల్ రియాలిటీ గేమ్స్ వచ్చేసి వాటికి ఒక గేమ్కి వచ్చేసి 150 రూపాయలు వర్చువల్ రియాలిటీ గేమ్స్. ఓకే, సో అతను ఇప్పుడు ఆడుతున్నట్టున్నాడు. అవునవును. ఓకే, దీనికి ఎంత పర్చేజ్ చేస్తారు? వర్చువల్ రియాలిటీ గేమ్ 150 రూపీస్. ఎంత టైం డ్యూరేషన్ ఎంత ఉంటుంది? ఒక క్రికెట్ ఉందండి. ఆ క్రికెట్ వచ్చేసి 5 ఓవర్లు ఆడతారు. 5 ఓవర్లకు కాదు, 5 ఓవర్లు అయిపోయిన తర్వాత వాళ్ళు ఆడుకుంటారు. ఓకే, సో ఓవరాల్గా చాలా రష్ ఉన్నట్టుంది. ఇది కేవలం వీకెండ్స్లోనే ఉంటుందా లేదా ఇప్పుడు రెగ్యులర్గా? ఇది స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లలు వారం రోజులు స్కూల్కి కష్టపడి వెళ్ళి వాళ్ళు చదువుకొని వస్తారు. స్కూళ్ళల్లో ఏంటంటే ప్లే గ్రౌండ్స్ ఉండవు, పిల్లలు ఆడుకోవడానికి అక్కడ అవకాశాలు ఉండవు. దానికి వారం రోజుల తర్వాత పిల్లలు మానసికంగా కొద్దిగా ఒత్తిడి తగ్గించుకోవడానికి కోసం ఈ గేమ్స్ తీసుకొస్తారు. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఇంట్లో ఉంటే సెల్లు పట్టుకొని వాళ్ళ అంత సెల్కి వాళ్ళు ఎడిక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. దాని నుంచి రిలాక్స్ అవ్వడానికి ఇక్కడికి వస్తే ఆ సెల్లు ఆ ఆలోచనలకు పోకుండా దీని ద్వారా వాళ్ళకు కొద్దిసేపు ఇది విరామం దొరుకుతుందండి. 100% ఇప్పుడు సిచ్యువేషన్ లో మొత్తం పిల్లలంతా కూడా చిన్న పిల్లలు పుట్టిన వెంటనే కూడా మొబైల్ ఫోన్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొంత మానసిక ఉల్లాసం ఉత్సాహం కోసం పిల్లలు ప్రస్తుతం గేమింగ్ జోన్లో సమయాన్ని అంతా కూడా కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ క్లైంబింగ్ ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. చాలా అతి తక్కువ స్పేస్లో చాలా మంచి ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఖమ్మంలో పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది. టైర్ 1 సిటీస్తో పోటీ పడే విధంగా ఖమ్మంలో నగరవాసులు అంతా కూడా గేమ్ జోన్ల వైపు దృష్టి సారిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అని కూడా చెప్పుకోవాలి. నిజానికి సత్యనారాయణ గారు ముందే వ్యూహాత్మకంగా ఆలోచించారు. మంచి ఖమ్మం వరంగల్ బైపాస్ రోడ్లోనే ప్రస్తుతం ఈ గేమింగ్ జోన్ అయితే అరేంజ్ చేశారు. అంటే అత్యంత సౌకర్యవంతంగా విలాసవంతంగా ఉండేలా ఒకవైపు ఫుడ్ కోర్ట్ మరోవైపు గేమింగ్ జోన్. సో అన్ని సకల సౌకర్యాలతోటి ప్రస్తుతం చాలా మంది చిన్నారులు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ అంటే ఒక పజిల్ గేమ్స్ లాంటివి కూడా అంటే మనిషి అంటే చిన్నారుల ఐక్యూ లెవెల్స్ని పెంచే విధంగా కూడా ఇలాంటి కొన్ని టెక్నికల్ గేమ్స్ని కూడా ప్రస్తుతం
ఎరైనా గేమ్ జోన్ లో అయితే ఏర్పాటు చేశారు. చాలా సువిశాలమైనటువంటి ప్రాంగణంలో అత్యద్భుతమైనటువంటి సౌకర్యాలు, మంచి పసందైన వంటల మధ్య ఒకవైపు చిన్నారులు కేరింతలు చేస్తుంటే మరోవైపు మంచి ఫుడ్ ని టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు పెద్దలంతా కూడా. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA కోర్సులు. CA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ పానీపూరి నుంచి అంటే కామన్ ఫుడ్ నుంచి పూర్తి స్థాయిలో వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కి సంబంధించినటువంటి అనేక రకాల వంటలు, చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్, అనేక రకాలమైనటువంటి విదేశీ వంటలని కూడా ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో ఉంచారని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం ఒకవైపు గేమింగ్ జోన్ లో చిన్నారులు రష్ కొనసాగుతున్నాయి, మరోవైపు ఫుడ్ కోర్ట్ లో చాలా మంది పెద్దవాళ్ళు అంతా కూడా పసందైన వంటలను టేస్ట్ చేస్తూ ఆర్డర్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అనేక రకాలమైనటువంటి చైనీస్ ఫుడ్స్ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, స్పైసీ ఫుడ్, అదేవిధంగా తందూరి, ఇలాంటి అనేక రకాలమైనటువంటి పసందైన వంటలను ప్రస్తుతం అందుబాటులో ఉంచారు. సత్యనారాయణ గారు ఫుడ్ కోర్ట్ ఎలా నడుస్తుంది? చాలా బాగా నడుస్తుందండి. ఇక్కడ ఏంటంటే హోటల్కి పోతే వాళ్ళకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ దొరుకుతాయండి. ఓకే, ఇక్కడికి వస్తే అన్ని రకాల ఐటమ్స్. ఓకే, మనకి ఏంటంటే ఇక్కడికి వస్తే ఉదయం లేచిన దగ్గర నుంచి టిఫిన్ దొరుకుతుంది, కాఫీ దొరుకుతుంది, టీ దొరుకుతుంది. తర్వాత మధ్యాహ్నం భోజనాలు దొరుకుతాయండి, వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్, ఓకే, వైట్ రైస్ ఇవి దొరుకుతాయి. ఓకే, బిర్యానీ దొరుకుతుంది, మందీ బిర్యానీ దొరుకుతుంది, ఐస్ క్రీమ్స్ దొరుకుతాయండి, కుండ బిర్యానీ, చైనీస్ ఫుడ్, ఓకే, తందూరి ఐటమ్స్, KFC ఐటమ్స్, ఇవన్నీ కూడా దొరుకుతాయండి ఇక్కడ. సో ఓపెన్ మీకు ఇక్కడికి వస్తే దొరకందంటూ ఏమీ ఉండదు, ఆల్ వెరైటీ ఫుడ్స్ దొరుకుతాయండి. ఓకే, ఓపెన్ గ్రౌండ్ కాకుండా కూడా ఏసీ కూడా సెపరేట్ గా ఏర్పాటు చేసినట్టున్నారు. ఏసీ రూమ్స్ అండి, 2 ఏసీ రూమ్స్ ఉన్నాయి, మంది ఏసీ హాల్ ఉంది. అది కాకుండా ఇంకా ఏసీ హాల్స్ 2 ఉన్నాయండి. ఇక్కడికి వస్తే బర్త్డే ఫంక్షన్ చేసుకోవచ్చు. బర్త్డే ఫంక్షన్ మేము ఛార్జ్ చేయము, కావాల్సిన ఫుడ్ వాళ్ళు చెప్పి తీసుకోవచ్చు. బర్త్డే ఏసీ హాల్ ఉందండి, దాంట్లో మినిమం ఒక 60-70 మంది బర్త్డే ఫంక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎట్లా ఉంది? మీరు చాలా మంచి బిజినెస్ ఎంచుకున్నారు. నిజానికి ఈ వయసులో రిలాక్స్ అవ్వాల్సినటువంటి ఏజ్ లో కూడా ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక బిజినెస్ రన్ చేయాలన్న ఆలోచనతో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఎట్లా ఉన్నాయి లాభాలు? ఎట్లా ఉన్నాయి? ఓకే, ఫైన్ సార్. అసలు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తున్నారు? ఎస్పెషల్లీ దీనివల్ల ఏంటంటే మేము తృప్తి ఏంటంటే ఇవాళ మేము కనీసం ఒక 100 మంది ఎంప్లాయీస్కి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాను. ఓకే, సప్లైస్ అయితే, క్లీనర్స్ అయితే, వాళ్ళు చెఫ్లు అయితే, మా స్టాఫ్ అయితే ఏంటి, మొత్తం మినిమం ఒక 100 మందికి తగ్గకుండా ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. ఆ తృప్తి చాలండి మాకు. లాభాల కంటే కూడా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. మాకు ఓకే, ఇది కూడా మాకు ఖాళీ కూడా ఈ వయసులో మా బాబు ఇదొక వ్యాపారం చేస్తే బాగుంటుందని చెప్పేసి బాబు ఆలోచనతో మేము దీన్ని చేస్తాం. చూసారుగా, మొత్తంగా మెట్రోపాలిటన్ సిటీలను తలదన్నే విధంగా ఖమ్మం నగరంలో అత్యద్భుతమైనటువంటి హంగులతో ఒక సువిశాలమైనటువంటి ప్రాంగణంలో ప్రస్తుతం రీట్రీట్ గేమ్ జోన్ కావచ్చు, ఎరైనా గేమ్ జోన్ కావచ్చు, ఫుడ్ కోర్ట్ కావచ్చు, ఇట్లా అన్ని సౌకర్యాలతో ప్రస్తుతం ఏర్పాటు చేశారు. ఖమ్మం నగర వాసులు కూడా ఫుడ్ కోర్ట్ల వైపు పోటెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు వీకెండ్ కావడంతో చాలా మంది నగరవాసులు ఇక్కడికి వచ్చి సేద తీరుతూ ఒకవైపు చిన్నారులు కూడా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే వీడియో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.